హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్‌లో క్రిస్పీ కార్న్ స్టిక్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా ఇంట్లోనే స్వీట్ కార్న్‌తో దీనిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు మనం ముందుగానే టూత్ పిక్స్‌కి గుచ్చిపెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్‌ను ఈ నీటిలో వేయాలి. ఈ విధంగా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెట్టాలి. ఇలా ఉడికిన వాటిని వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఈలోపు గ్యాస్ పైన ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్‌ని ఒక బౌల్‌లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని వేయాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేయాలి. ఇప్ ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ బాగా స్వీట్ కార్న్‌కి పట్టే విధంగా ఇలా కదిలిస్తూ కలపాలి. అవసరమైతే కొద్దిగా వాటర్‌ని స్ప్రింకిల్ చేయాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్‌లోకి వేస్తూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గ్యాస్‌ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గరిటె సహాయంతో వాటిని ఒక టిష్యూ పేపర్ ఉన్నటువంటి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము, పావు టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పొడి, పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేయాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీ కార్న్ స్టిక్స్ రెడీ అయిపోయినట్టే అండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.